టీమిండియా ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు గెలిచి ఇంకా 2 మ్యాచ్లు ఉండగానే సిరీస్ని కైవసం చేసుకుందేమో అనుకుంటే అనూహ్యంగా ఓడిపోయింది. రెండో టీ20 మ్యాచ్లో గెలుపుని త్రుటిలో చేజార్చుకున్న ఇంగ్లాండ్ జట్టు ఈసారి మాత్రం టీమిండియాకి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను గెలిచి సిరీస్ కోల్పోకుండా తిరిగి రేసులోకొచ్చింది. మొదట బౌలింగ్లో భారత స్పిన్నర్లు అదరగొట్టి ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుగోడ వేశారు. కానీ బ్యాటింగ్లో మాత్రం టీమిండియా దారుణ ప్రదర్శన చేసి ఓటమిని చేతులారా కొని తెచ్చుకుంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య ఇలా చాలా మంది అనవసర షాట్స్ ఆడి ఇంగ్లాండ్ జట్టుని దగ్గరుండి వికెట్లు సమర్పించుకున్నారు. ఎలా అయితేనేమి టీమిండియా జట్టు ఈ మ్యాచ్లో 26 పరుగుల తేడాతో ఓడిపోయి విమర్శల పాలైంది. మూడో టీ20 మ్యాచ్ గెలిచి సిరీస్ ఎగరేసుకుపోతుంది అనుకున్న టీమిండియా ఒక్కసారిగా ఇంత ఘోరంగా ఓడిపోవడంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి ఈ మ్యాచ్ని మేము సరిగ్గానే ఆరంభించాం, కానీ ఆ జోష్ని చివరి వరకు తీసుకువెళ్లడంలో ఫెయిల్ అయ్యాం. ఈ రోజు మా బౌలర్లు ధాటిగా ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడికి బాగానే అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల హాల్ సాధించి తన సత్తా ఏంటో చూపించాడు. అతడు నెట్స్లో ఎంతో కష్టపడుతూ ఉండడం గమనించాను. దాని ఫలితమే ఇదంతా. ఈ సిరీస్ ప్రారంభం నుండి ప్రతి మ్యాచ్ వరుణ్ వర్సెస్ ఇంగ్లాండ్లా సాగుతుంది అని సూర్య వరుణ్ని మెచ్చుకున్నాడు. ఇక పిచ్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ, ఈ రోజు పిచ్ మేము అనుకున్న దానికంటే భిన్నంగా ప్రవర్తించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నిర్ణయం కాస్త బెడిసికొట్టింది అని చెప్పాలి. సెకండ్ హాఫ్లో డ్యూ ఉంటుంది అని భావించాం, కానీ అలా జరగలేదు. అయితే ఈ రోజు ఇంగ్లాండ్ జట్టు మాకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ విజయానికి వారు అర్హులు. ముఖ్యంగా జట్టు బౌలర్ ఆడిల్ రషీద్ తిలక్ వర్మ వికెట్ తీసి మ్యాచ్ని టర్న్ చేశాడు. గత మ్యాచ్లో తిలక్ వర్మ చివరి వరకు క్రీజ్లో ఉండి ఆ మ్యాచ్ను గెలిపించాడు. ఈ రోజు అతనిలా ఎవరో ఒకరు చివరి వరకు ఆడి ఉంటే మాకు గెలిచే అవకాశాలుండేవి, కానీ అలా జరగలేదు. హార్దిక్ క్రీజులో ఉన్నంత వరకు మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం ఎక్కడో ఉంది. మొత్తంగా చెప్పాలంటే బ్యాటింగ్లో కొన్ని లోపాలున్నాయి. వాటిని తప్పక సరిచేసుకుంటాం. ఇంకా ఈ సిరీస్లో 2 మ్యాచ్లు మిగిలిన్నాయి. త్వరగా ఈ ఓటమి నుండి బయటపడతామనే నమ్మకం ఉంది. జట్టుగా ఏం చేయాలో డ్రెస్సింగ్ రూమ్లో చర్చించి తదుపరి మ్యాచ్కి సిద్ధమవుతామని సూర్య ముగించాడు.